అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులము సామాజిక వర్గ ప్రభావము సెటిల్ అయిపోయింది. తెలంగాణలో ఆ పరిస్థితి లేకపోయినా ఏపీలో మాత్రం కుల ఫీలింగ్ కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. 3 ప్రధాన పార్టీలు 3 కులాలకు ప్రతినిధులుగా మారాయన్న టాక్ మొదలై చాలా రోజులైంది. అధికారంలో ఉండేందుకు ఆయా పార్టీలు మిగతా కులాలను దువ్వుతున్నాయి. అలాంటి దువ్వుడు టీడీపీలో ఎక్కువగా కనిపిస్తోంది. కాకపోతే పిఠాపురం వర్మ విషయంలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పిఠాపురం వర్మగా పేరొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకొని కూడా చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారని, ఆయన తన సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వదిలేశారు. అయితే ఆ తర్వాత కాలం నుంచి వర్మకు అనేక పరాభవాలు ఎదురవుతున్నాయి. ఆయన కారుపై కొందరు దాడులు చేశారు. ఈ దాడులు చేసిన వారు జనసేన కార్యకర్తలని తెలిసి కూడా అప్పట్లో వర్మ సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా ఆయనపై దాడులు జరిగాయి. అయినా మౌనంగానే ఉండిపోయారు. ఇది క్షేత్రస్థాయిలో వర్మకు జరుగుతోన్న అవమానాలు. ఇక పదవుల పరంగా కూడా వర్మకు ఇప్పటి వరకు గుర్తింపు రాలేదు. టీడీపీ అధిష్టానం ఆయనకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. దాంతో వర్మ నిరీక్షణ తప్పడం లేదు. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ ద్వారా తాను ఆ నియోజకవర్గాన్ని వీడి వెళ్లటం లేదని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. దాంతో ఇప్పుడు వర్మ పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏంటి అన్న చర్చ మొదలైంది. పవన్ ను టీడీపీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన క్షత్రియ సామాజిక వర్గం అనుమానిస్తోంది. పైకి నిదానంగా కనిపిస్తున్న వర్మకు జరుగుతున్న వరుస అవమానాలు క్షత్రియ సామాజిక వర్గంలో చర్చకు వస్తున్నాయని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. పిఠాపురం సీటును వదిలేసి త్యాగరాజుగా మారిన వర్మకు క్షత్రియ సామాజిక వర్గంలో బలం పెరిగింది. కొత్త ఫాలోయింగ్ వచ్చింది. ఆయనకు అన్యాయం జరుగుతోందని క్షత్రియులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వర్మ పట్ల సానుభూతిగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబును, నారా లోకేష్ ను చూస్తే పళ్ళు కొరుక్కుంటున్నారు. వారిని శాంతింపజేయకపోతే క్షత్రియ సామాజిక వర్గం ఏకమొత్తంగా టీడీపీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. తమ సామాజిక వర్గం పట్ల టీడీపీకి సానుకూలత లేదని, అందుకే వర్మకు పదవి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని క్షత్రియులు ఆరోపిస్తున్నారు. తన పట్ల ఒక బలమైన సామాజిక వర్గంలో పెరుగుతోన్న వ్యతిరేకత చంద్రబాబుకు అర్థమవుతోందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.